తెలుసు. వారి సమయంలో మైక్ వాళ్ళకి ఇస్తున్నాం. ఫస్ట్ మీరు ప్రార్థన చేయండి. చేస్తారా? అందరికీ ప్రభు నుండి వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి ఈరోజు ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా మన చర్చ అయినటువంటి సియోలు ప్రార్థన మందిరానికి మన ఎంఆర్పిఎస్ నాయకులుగా మేము అందరం ఇచ్చేసాం. మరి మీ అందరికీ తెలిసిందే, ఈ రోజు రాష్ట్రం అష్ట కష్టాల్లో ఉంది. రాజధాని లేదు, పోలవరం లేదు, రోడ్లు లేవు. ఎస్సీలకు సంబంధించినటువంటి సబ్సిడీ నిధులు లక్ష 25,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకి ఒక్క రూపాయి కూడా కార్పొరేషన్ ఇవ్వలేదండి. ఒక హౌసింగ్ ఇవ్వలేదు, ఒక రోడ్లు సరిగ్గా లేదు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలు కూడా వెనకబడిపోయింది. ఈ ప్రభుత్వంలో దళితులపైన దాడులు, అత్యాచారాలు, చంపేసి ఇంటికి పంపించినా కూడా వాళ్ళపై కేసులు పెట్టి ప్రభుత్వ పరంగా మరి చట్టపరమైన చర్యలు తీసుకోలేదు. నేరస్తులు వెనకేసుకొస్తా ఉన్నారు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దళితుల పట్ల మరి చిన్న చూపు చూస్తూ ఈ దళితులకు రావాల్సిన వాటాలు, సబ్సిడీలు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసింది. దీనివల్ల మన పిల్లలు చదువుల్లో వెనకబడిపోయాం. ఎస్సీకి సంబంధించినటువంటి 27 ఎస్సీ పథకాలు రద్దు చేసిన ప్రభుత్వం, అదేవిధంగా ఎస్సీని చంపి డోర్ డెలివరీ చేసినా కూడా వాళ్ళని నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వం. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వం మారబోతా ఉంది. రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాయగూడ నియోజకవర్గంలో మన ఉమ్మడి అభ్యర్థి దేవం వరప్రసాద్ గారికి బ్యాగ్ గ్లాస్ గుర్తు కేటాయించారు. ఆయనకి మన ఓటర్ని కూడా బ్యాగ్ గ్లాస్ గుర్తు వేయాలి. అలాగే ఒకటి బాలయ్య గారు అబ్బాయి కోనసీమ అందరూ తెలుసు. మరి హరీష్ మోదీ గారు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. ఆయన ఎన్నికల గుర్తు సైకిల్, బ్యాగ్ గ్లాస్ గుర్తు కూడా ఒకటి. ఈ 5 సంవత్సరాల్లో మన ఎస్సీలుగా ఈ ప్రభుత్వంలో ఏవైతే లబ్ధి పొందకుండా వెనకబడిపోయామో మనకు రావాల్సిన నిధులు ఒక్క రూపాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇతర సామాజిక వర్గాలకి మరి చల్లా చెదురు చేశారు. అటువంటి నిధులన్నీ కూడా కొత్త ప్రభుత్వంలో తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఖచ్చితంగా మన ఎస్సీ అభివృద్ధి కోసం రాబోయే ప్రభుత్వం 35 అంశాలపైన మన కృష్ణమారెడ్డి గారు కూడా మన చంద్రబాబు నాయుడు గారిని కలగడం జరిగింది. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వంలో ఏవైతే కోల్పోయామో అన్ని కూడా మనం తెచ్చుకునే విధంగా అవసరం లేదు. కానీ అదే పెళ్లి చేసుకుంటాను, పెళ్లి దగ్గర వచ్చింది. అది కాదు, ఎవరైనా చనిపోతే అప్పటికప్పుడు 5,000 రూపాయలు వచ్చేది. కలమా 1,95,000 ఒక నెలలో వచ్చింది. అది కూడా రాలేదు. క్రిస్మస్ కానికి రాలేదు, రంజాన్ కానికి రాలేదు. ఎవరికైనా ఏం లేదు ప్రభుత్వం. కరెంటు బిల్లు ఏ విధంగా పెరిగిపోయి మీరు చూసారు. అదేవిధంగా వంట సరుకులు ఏ విధంగా పెరిగిపోయి మీరు చూసారు. పెట్రోల్, డీజిల్ అన్ని కూడా ఈ ప్రభుత్వం మనకి ఇస్తారని చెప్పి మోసం చేసింది. ఖచ్చితంగా ఈ మోసం చేసిన ప్రభుత్వాన్ని మనం ఓడిపోయిన తర్వాత ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మన ఎన్డీఏ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మనం లబ్ధి పొందవలసినటువంటి అన్ని కూడా మనం మన చేతిలో తీసుకునే మీ అందరికీ అందించే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా తెలియజేస్తూ, నేను గ్రామంలో సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు ఏదైనా కుటుంబ సభ్యులు అందరూ నాకు సహకరించారు, ఓట్లు వేశారు. మరి ఆ రోజు ఓడిపోయినా కూడా దానికి గెలుపుగా మనం భావించాం. ఎప్పుడు కూడా నేను నిరుత్సాహపడకుండా నా ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా నేను లక్వరం సర్పంచ్ గా గెలుచుంటే ఈ రోజు ఎక్కడో పడిన సిమెంట్ రోడ్డు మనకు అప్లై చేసుకుంది, హౌసింగ్ లోన్లు తెచ్చుకుంది, ట్యాప్లు తెచ్చుకుంది, డ్రైనేజ్ తెచ్చుకుంది, డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుంది. అదేవిధంగా బాత్రూమ్ లేని ఇల్లు కూడా మనకి ఇంకా ఉన్నాయి. ఖచ్చితంగా మన మహిళలకి ఇవన్నీ కూడా మన ప్రభుత్వం వస్తుంది కనుక ఇవన్నీ చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. ఖచ్చితంగా మనకి ఒకటి దేవప్రసాద్ గారికి, ఒకటి హరీష్ మోదీ గారికి ఈ 2 ఓట్లు వేసి సైకిల్ గుర్తు గ్రహించాల్సి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు వైసీపీలో వచ్చి మళ్ళీ మాకు ఏంటని చెప్పినా 5 సంవత్సరాలు ఏమి చేయలేదు ప్రభుత్వం. మీ అందరూ తెలుసు. మళ్ళీ 5 సంవత్సరాల అవకాశం తిరిగి ఏం చేస్తారు ఒకసారి ఆలోచించండి. రాజధాని కట్టలేదు. రాజధాని కట్టుకుంటే మా పిల్లలందరూ రేపు చదువుకున్న పిల్లలందరూ ఐటీలో ఉద్యోగాలు చేసుకున్నారు. 10 లక్షల కోట్లతో నిర్మాణం చేపట్టారు, దాన్ని ఆపేశారు. అలాగే ఏమి చేయలేని ఈ ప్రభుత్వాన్ని మనం గడ్డిదింపడం, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం, మనం ఏదైతే కోరుతాం అన్ని తెచ్చుకోలేదని మీ అందరికీ ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కొత్త ప్రభుత్వం వచ్చేలాగా అలాగే మన ఎమ్మెల్యే గారి గెలిచేలాగా మా పాస్టర్ గారిని చిన్న ప్రార్థన చేయడం అనుకున్నాం. నిజంగా నాకు అది నమ్మకం. మా పాస్టర్ గారు నేను ఎప్పుడు నా ఇంటి కార్యక్రమం ఆయన చేస్తే నాకు ఒక సక్సెస్ మాట. ఇదే సక్సెస్ ఈ గవర్నమెంట్ కూడా మారి కొత్త గవర్నమెంట్ వస్తుందని నేను నమ్ముతున్నాను. మా పాస్టర్ గారిని ప్రార్థన చేసి తిరుగుతున్న ఎంఐపీ స్కీమ్ అంటే కూడా మన మహజన్ అంటే మండకేశ్వర మనకి ఎన్ఐపీ మరి మద్దతు పలికారు. రేపు కొత్త గవర్నమెంట్ లో వికలాంగులకి 6,000 పెన్షన్, అలాగే మన కొత్త మనకి ఇప్పుడు 3,000 వచ్చే పెన్షన్ 4,000 రూపాయలు మనకి ఇస్తాను. జీవితం నుంచి మనకు అందుబాటులో ఉంది. ఈ ప్రభుత్వ పథకాల మీద మన అందుబాటులో తీసుకునే బాధ్యత మనం తీసుకున్నాం. ఖచ్చితంగా మీ అందరూ సహకరించాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. మంచిదండి. ఈ దేవుడు మందిరానికి వచ్చారు. దేవుడు
ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన సహాయం కోరాడు. ఏం కోరాడు చెప్పండి? దేవుడు తప్పనిసరిగా దేవుడు సహాయం చేయగాక. ప్రార్థన చేయాలి. అందరూ కళ్ళు చూసుకోనండి. చిన్న ప్రార్థన. ఎవరి కాల సమయంలో 2024 సంవత్సరం 4వ నెల ప్రభా ఈ శుభదినమున ఈ మందిరములో పునరుత్థాన దినమున ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా మరి నాన్న తెలుగుదేశం అలాగే బీజేపీ అలాగే ప్రభా నాన్నని కొన్ని జనసేన ఈ 3 కలిపి ప్రభా పార్టీగా ప్రభా మరి పోటీ చేస్తుండగా మీ చిత్తము ఈ బిడ్డల పట్ల నెరవేర్చండి. ప్రభుత్వాల కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నారు. ప్రార్థన చేయటం వాళ్ళతో కార్యం చేయటం మీరంటే ఇదిగో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. శ్రీ గారితో అనేక విషయాలు మాతో మాట్లాడారు. ప్రభా ఏ గవర్నమెంట్ అయినప్పటికీ ప్రభా అభివృద్ధి చేయాలి. అది ఎవరైతే చేస్తారో వారికి మీరు అప్పచెప్తారు. కాబట్టి మీరు ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అలా పరలోకంలో దక్షిణాత్మ మందులు అడుగుపెట్టిన బిడ్డలను దీవించి ఆశీర్వదించమని మీరే కూడా చూపించమని అది అడుగుతున్న ప్రతి మార్గంలో పురోగతి నేడడానికి సహాయం చేయండి. మీరే సున్నాములకి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. సరే మీరు కూడా మారారండి.